నా పేరు రహమద్బి. నాకు ఫస్ట్ ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్తే టైఫాయిడ్ అన్నారు. టైఫాయిడ్ అన్నాక ఒక వారం వాడినాక తగ్గట్లేదు. అందుకని మళ్ళీ మాకు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి ఇబ్బంది ఉన్నదని హుజరాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, ఆడికి వెళ్ళేసాం. ఆడికి వెళ్ళేసినాక ఆడ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేసి జ్వరం అన్నారు. అయితే నాకు అది వరకు కొంచెం ఎడమ సైడ్ గడ్డలాగా తాకితే ఒకసారి అది వరకు ఈ జ్వరం రాకముందుకు 2-3 నెలల క్రిందట హాస్పిటల్లో పోతే ఆమె అన్నది కదా డాక్టర్, ఏం కాదమ్మా నార్మల్ అనేది. అందుకని నేను నెగ్లెక్ట్ చేసి దాన్ని చూపించుకోలేదు. అది జ్వరం వచ్చినాక మళ్ళీ ఒకసారి వారికి ఇట్లా చెప్తే అని ఎక్స్రే తీసిండు డాక్టర్. ఎక్స్రే తీసి వీళ్ళు ఏం కనబడట్లేదు, మీరు టెస్ట్లకు హన్మకొండకు టెస్ట్లకు రాస్తానంటే మా అబ్బాయి ఉండి అన్నాడు కదా, ఇక్కడికి వద్దండి మాకు అక్కడ ఎంజిన్కు రాయండి, మేము ఆడికిడికి తిరగలేమన్నా ఆడికి వెళ్ళేసాం. ఆడికి వెళ్ళేసినాక ఆడికి వెళ్ళాక టెస్టులు చేసారు. టెస్టులు చేసినాక ఇది ఈ గడ్డ తీసేయాలని అన్నారు. తీసేయాలన్నాక అప్పుడు వాళ్ళు సూది పరీక్ష ఏమేమో టెస్టులు చేసారు అనాథలను, అలా అన్నీ నార్మల్ వచ్చినాయి. ఈ గడ్డ మందు ఇప్పుడు తీసేస్తున్నాం అని చెప్పేసింది. ఈ గడ్డ మందు తీసేసినాక ఈ ఒక నెల 15 రోజులకు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో అప్పుడు మా అబ్బాయికి చెప్పారు అదేంటిది అన్నది. ఇక తర్వాత మళ్ళీ ఇక మా అబ్బాయి ఏ హాస్పిటల్కి క్యాన్సర్ అని తెలిసినాక వేరే హన్మకొండలో వేయడం అడిగి పోతే ఈ దృష్టి తీసేయాలన్నా గడ్డ తీసేసారు కానీ దాన్ని కూడా తొలగించాలని అన్నారు. అన్నాక సరే అని తొలగించేసి ఇక తర్వాత మళ్ళీ కీమోలు రేడియేషన్లు పెట్టుకోవడం అంటే నా వల్ల కాదని అంటే ఈ మా అబ్బాయి ఈ సెల్లులో ఇవి అన్నీ చూసి తెలుసుకొని మెడిసిన్ ఇచ్చి ఆ హాస్పిటల్లో నాకు పునర్జన్మ ఇచ్చి దాంతోపాటు నా కొడుకు ఇచ్చి, నా కొడుకు చాలా కష్టపడి ఈ మందులు వాడిన కలిసి బాగానే ఉంది. ఇలాంటి మందులు అందరూ వాడాలి. ఇది ఇలాంటి అవస్థ సైడ్ జబ్బులు ఇవి రాకుండా ఉండడం ఈ మంచి మందులు మంచిగా పనిచేసినాయి నాకు. నా డాక్టర్ గారికి హాస్పిటల్ ఎంత పునర్జన్మించిన నా కొడుకు కూడా అంత అది చేసిన వీళ్ళు 2 చేయబట్టి నేను బ్రతికి బయటపడ్డాను.